ఒక్క మాట స్టేట్మెంట్ చెప్పాలంటే, మ్యూజిక్ అనేది పరలోకం నుండి వచ్చింది. పడిన దూత వాడి మహిమ కొరకు దేవునికి చెల్లించవలసింది వాడి మహిమ కొరకు మార్చుకున్నాడు. వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్, there is a generation rising powerful with anointing of the Holy Spirit to bring back what belongs to God Almighty. All సంపూర్ణంగా ఆయన మహిమ వరుస్తానికి ఆయన తగ్గింది ఆయనకు ఇవ్వాలి. నాకైతే ఛాలెంజ్ పెట్టుకున్నాను ఈసారి. మీరు అనుకుంటున్నారు పాటలు ఒకప్పుడు సినిమా పాటలాగా ఉంది అంటారు. నేను అనుకున్న సినిమా పాటలాగా ఉందేంటి? సినిమా పాటకు మించి ఉందని చెప్పు. అట్లా ఉండాలి, అట్లా చేయాలి, అట్లా జరగాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వీ హ్యావ్. ఏంటి, దేవుళ్ళ ఆనందం లేదా? దేవుళ్ళ సంతోషం లేదా? దేవుళ్ళ నెమ్మది లేదా? దేవుళ్ళ కంఫర్ట్ లేదా? Why should 40% of the youth go to the world? Bring them back to Christ. Bring them back to worship Jesus. Bring them back to glorify the Almighty God with all the might. దేవుని కొనియాడతానికి దేవుని ఎలా తీసుకురావాలరా? వాడు తగిన భాషలో మాట్లాడు, వస్తాడు. సినిమా పాటలాగా ఉందంటే ఎప్పుడు నేను అంటే నవ్వుకుంటా అన్నా కదా. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు, రాస్తానికి ఎవరు ఉంటారు. పాయిట్స్ చూసినప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు. స్టేజ్ నుంచి పాడితే బాగోదు. సినిమా పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, రెండు ఉంటాయి. ఇది ఇంకో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా, పాడతారు ఒక పాట అందరూ. యేసే జన్మించారా, తెలుసా సినిమా పాట అని? ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు వస్తుంది. అయినా సినిమా పాట ఎవడు కప్పికొట్టాడు? ఆ రోజు సినిమా పాటలు తరాలకు నువ్వు ఇప్పుడు ఇంకా పాడుతున్నావు. నేను ఎప్పుడు అంటావు, ఒక సినిమా పాట ఒక సీజనే. దేవుని పాటల సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు ఉంటాయి. ఆమేన్. చూసి ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు మనం ఇండియన్ మ్యూజిక్, మోస్ట్లీగా సౌత్ ఇండియన్ అంటేనే కర్ణాటిక్ మ్యూజిక్ అంటే. కర్ణాటిక్ రాక్స్ చూసినప్పుడు లిమిటెడ్ రాక్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ డైవింగ్ చేయం. కానీ నువ్వు ఏ పాటను ఒక రాగాలను దింపుతారు. సో పాటలు రాసేవారు ఆ రాగాలు పెట్టి ఈ రాగాలను చేద్దాం, ఈ రాగాలను చేద్దాం రాగాలతో చేస్తారు. కానీ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఇస్ టోటలీ డిఫరెంట్. నేను కర్ణాటిక్ మ్యూజిక్ చదవలే, నేను చదివిన వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, కొంచెం హిందుస్థానీ నేర్చుకున్నాను. బట్ అగైన్ ఇట్స్ టోటల్ డిఫరెంట్. ఈరోజు కర్ణాటిక్ మ్యూజిక్లో ప్రతి రాగములో ఒక క్రైస్తవ పాట ఉంటుంది. ఇనీషియల్గా కర్ణాటిక్ మ్యూజిక్ రాగాలు కనిపెట్టిన కారణం ఏంటి? రాగాలు పాడతారంటేనే దాంట్లో శ్లోకములు పెడతారు. నువ్వు ఆ శ్లోకంలో తీసి దేవుని మాటలు పెట్టావు, దేవుని మాటలు పెట్టి దేవుని పాట పాడుతున్నావు. అది నీకు ప్రాబ్లం కాలే. ఒకడు దేవుని స్వార్థని, దేవుని ఆరాధిస్తానికి వితౌట్ బౌండరీస్, వితౌట్ రూల్స్. మా పాటలు అయితే రాగాలకు రావు మోస్ట్లీ, కొన్ని ఎట్లనే దింపేయచ్చు. కానీ